ఈ సమ్మర్‌లో చల్లగా సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా హెల్తీగా చాక్లేట్ లేకుండానే చాక్లేట్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకొని తినేయండి. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఫస్ట్ ఒక గిన్నె గాని, కడాయి కానీ తీసుకొని అందులోకి హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకొని, ఇప్పుడు ఒక హాఫ్ కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5, 6 పొంగులు రానివ్వాలి. ఈలోపు ఒక గిన్నెలోకి 2 స్పూన్స్ కోకో పౌడర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపడా 3 స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఇలా సిరప్ లాగా రెడీ చేసుకోవాలనమాట. ఈ లోపు ఏంటంటే ఒక 5, 6 పొంగులొచ్చేసి పాలనేవి బాగా కాగుంటాయి. ఇప్పుడు ఈ సిరప్‌ని ఈ పాలల్లో ఏసి జస్ట్ 1 మినిట్ కుక్ చేసుకోండి అంతే. ఇలా 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమం కూల్ అయ్యాక మిక్సీ పట్టుకోవాలనమాట. మిక్సీ పట్టుకునేటప్పుడు అచ్చం బయట దొరికే ఐస్ క్రీమ్ లాగా రావాలంటే 3 టేబుల్ స్పూన్ మీగడ యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుండిద్ది. ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లో కానీ లేదంటే ఇలాంటిది ఏదన్నా డబ్బా ఉంటే దాంట్లోకి యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకొని స్పూన్‌తో ఒకసారి కలుపుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా వేరే బౌల్‌లోకి లేదంటే ఇలాంటి బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఓవర్ నైట్ వదిలేయాలి. అంతే ఎంతో టేస్టీ అయిన హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే రెడీ అయిద్ది. ఇలా బౌల్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత పైన వైట్ చాక్లెట్ ఉంటే వాటిని కూడా స్ప్రెడ్ చేసుకోండి. అంతే చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఇలా చాక్లేట్ ఐస్ క్రీమ్ చేసుకోండి. బయట కొనే పని లేకుండా. నచ్చినప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోండి. ఎలాంటి క్రీము, ఎలాంటి పౌడర్ లేకుండా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్